అతి గొప్ప యోగ్యత మీరు మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈ సమయంలో రాత్రి ఇదేనా పరిచర్యలో తండ్రి ఈ విధముగా నేను వాడబట్టడానికి నన్ను ఈ విధముగా తోడుకుని వచ్చినందుకు వందనములు దేవ. తండ్రి నాయన, నేను ఎంత బలహీనుడను ఎరిగిన దేవుడు నీవే నాయన. కనుక నీ బలహీనమైన కట్టుమును ప్రక్కకు జరిపి నీ మాటలు మీరు ఇచ్చి నడిపించండి. వచ్చిన ప్రజలతో నాతోనూ మాట్లాడండి. నీ వాక్యము బలమైనది, నీ వాక్యము రెండంచెల వాడిగల ఖడ్గము ప్రభు. కనుకని ఆ మాటల ద్వారా మమ్మల్ని నడిపించి ప్రభు నీవే గొప్ప కార్యం జరిగించుకున్నామని మీ ఆత్మతో నింపమని అడగవచ్చు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొనొచ్చు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయతో కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క ప్రేమను బట్టి నన్ను ఎంతో ప్రేమించి మరి ఈ యొక్క పులిపేట నాకు ఇచ్చి మరి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గౌరవం బట్టి మరి స్థానిక దైవజనులకి, వాళ్ళ కుటుంబానికి, అలాగే పరిచర్యకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దైవికమైన ప్రేమ ఈ విధముగా మనతో ఉన్న కారణము చేత ఈ భూమి మీద మనందరం కూడా మరి చక్కగా కలుసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క మనం భూమి మీదకి రాకముందే మనం ఆయనతో కలిసి ఉన్నాం కదా. అలాగే అక్కడ కలిసి ఉన్న వల్లమే మళ్ళీ మనం ఇక్కడ కలిసి ఉండబోతున్నాం. అందుకని ఎక్కడెక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో మనం ఉన్నాం, కానీ వాక్యము ద్వారా మనం జత చేయబడుతున్నాం. వాక్యము ద్వారా మనం కలుసుకుంటున్నాం. వాక్యమే మనం కలుస్తుంది, వాక్యమే మనం కలుపుతుంది. వాక్యం లేకపోతే నేను ఎక్కడో రాయమండ్రిలో ఉండదును, మీ పాస్టర్ గారు ఏలూరులో ఉండరు, మీరు కూడా ఎక్కడెక్కడో ఉండేదరు. కానీ వాక్యం ఏం చేసిందంటే మనందరినీ ఏకం చేసింది. హల్లెలూయా. అందులో అన్నాడు, మీరు రొట్టెలు తిని పాత్రలను త్రాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారని చెప్పాను అన్నట్లుగా ఒకే రొట్టెను మనం తింటున్నాం, ఒకే పాత్రను మనం త్రాగుతున్నాం. దేవుని స్తోత్రంగా ఉండగాక. హల్లెలూయా. సరే, మరి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మీకు లార్డ్ సప్పర్ అండ్ ఆన్లైన్ ప్రేయర్ అనుకుంటా. మరి అయిన తర్వాత మరలా మీరు ప్రార్థనలు ఉంటారు. సరే, నేను మరి ఎక్కువగా ఉదయం చాలా నన్ను కూర్చోబెట్టి మీ పార్టీలో చెప్తున్న మాటలు వింటే నాకు చాలా సంతోషం వేసింది. మరి మంచి విషయం చెప్తారు. మీ పాస్టర్ కంటే ఎక్కువ చెప్పలేదు నేను. మరి ఆయన మంచి మంచి స్పీకర్లతో ఉన్నారు, పీటర్ గారితో ఉన్నారు. ఆయన మంచి విషయాలు చెప్తారు. మరి మొన్న ఇటు పాలకులు అలాగే తణుకులు కూడా మరి మీ సేవకులు పిలవడం జరిగింది. మరి చక్కగా మేము మరి ఆయన వాడుకున్నాం. మరి చక్కని విషయాలు చెప్పారు. మరి అక్కడ మా సహోదరులందరూ కూడా మరి మమ్మల్ని వచ్చారు కదా, బ్రదర్ ఎలా ఉందని అడుగుతూ ఉంటారు. చిన్నూరు పాలనలో కూడా పాలకుల దగ్గర కూడా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. మరి గిజ్జన్ పాస్టర్ ఎలా ఉండాలి ఏంటి అడిగామని చెప్పండి అని చెప్పి మరి ఆయన చెప్పిన చిన్నూరు పాలనలో యువతమ్మ గురించి చెప్పిన విషయాలు, అలాగే మరి తణుకులో చెప్పిన కొన్ని విషయాలు అందరికీ జ్ఞాపకం ఉండి మన పాస్టర్ గారు చెప్పిన విషయాలు ఇప్పటికీ మాకు జ్ఞాపకం ఉన్నాయని చెప్పి నాతో చెప్తా ఉన్నారు. మన విన్నాన్న పాస్టర్ గారు మీకు కలిసినప్పుడు చెప్పాను, ఇప్పటికీ మీ మెసేజ్లు మర్చిపోలేదు. ఇప్పటికీ కూడా మరి మా యొక్క సంఘ బిడ్డలు చక్కగా మరి వాటిని గురించి నమరు వేసుకుంటా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని చెప్పాను. తెలియమనుకున్నాడు కాక. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని హైలైట్ చేసేది మన జ్ఞానము, మన సొంత తెలివితేటలు, మనం నేర్చుకున్నది ఏమీ కాదు. కానీ మనం హైలైట్ చేసేది దేవుడు మాత్రమే. వాక్యం లేకపోతే మనందరం జీరో. హల్లెలూయా. వాక్యం లేకపోతే కనుక మనం ఎక్కడ ఉన్న వాళ్ళమో. కనుకనే దేవుని యొక్క ప్రేమ చేత మనందరూ కూడా ఈ విధముగా మరి కలిసి ఉండడం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మా దగ్గర చిన్న పరిచర్య, మీకంటే చిన్న పరిచర్య మాది.
మరి పాస్టర్ గారు మేము కూడా ఒకే టైంలో సేవలోకి వచ్చాం. మరి ఆయన మరి పేటర్ గారితో చక్కగా ఉండేవారు. నేనైతే మరి పాస్టర్ అరుణ్ కుమార్ గారితో మన అక్కడ ఉండి డీకన్గా ఉండి అక్కడ స్వామి లీడర్గా ఉండి మంచి పరిచర్య ఇంచుమించుగా అరుణ్ కుమార్ గారితో 20 సంవత్సరాలు అక్కడే నేను సేవలో ఉండి ఆయనకి మరి అనేక రీతులుగా మన పరిచర్యలు నన్ను వాడబడడం జరిగింది. ఆ తర్వాత పరిచర్య చేయాలనుకున్నప్పుడు నేను తణుకుపట్నం రావడం, మరి నేను వచ్చినప్పుడే మన బ్రదర్లు కూడా మరి వచ్చారు. మేమందరం ఒకే మరి సమాన సేవలో వయసు గలవారం. హల్లెలూయా. కనుక మరి చిన్న చిన్న పరిచర్యలే మాకున్నాయి. కనుక అందుని బట్టి దేవుడే మరి ఆయన కార్యం జరిగించుకుంటూ ఆ విధంగా నడిపిస్తూ పోషిస్తూ మరి ఎంతగానో సంతోషాన్ని ఇస్తూ చిన్న పరిచర్యలోనే ఎంతగానో ఆనందంగా ఉండడానికి దేవుడు ఎంతో కృప చేపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, మరి కొన్ని విషయాలు మనం ఈరోజు మరి చూడబడిన లేఖనములో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి దావీదు ఇక్కడ ఒక మాట తనకు తానుగా మరి చెప్పుకుంటా ఉన్నాడు. ఎందుకంటే దావీదు ఎప్పుడు కూడా అతడు ఎక్కడ ఉన్నా, అతడు ఏమి చేస్తున్నా, అతడు ఒక విశ్వాసిగా ఉన్నా, విశ్వాస స్థానంలోంచి పడిపోయినా, ఆమేన్, నిజమేనా? విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాస స్థానంలో పడిపోయినప్పుడు కూడా దేవుడిని ఎన్నడూ కూడా మర్చిపోలేదు. ఆయనకు భయపడకుండా లేడు. హల్లెలూయా. నిజమేనా? నిజమేనండి. అందుకనే విశ్వాసులుగా ఒక్కొక్కసారి మనము కూడా పడుతూ లేస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. కానీ కొంతమంది పడిపోతారు, లేవలేరు. కానీ కొంతమంది పడతారు, మరలా లేస్తారు. అందుకనే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడంట. ఆమేన్. వధువు తప్పనిసరిగా లేస్తుంది. ఎందుకంటే లేపేది ఆయన మాత్రమే, లేపి నడిపించేది ఆయనే. మనం నిమిత్త మాత్రలు, మనం ఒట్టివారం అంతే. మనం స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అంటూ అలా కాళ్ళని నిలబడటమే. నడిపించేది ఆయనే, సహాయం చేసేది ఆయనే, ఆయన పరిశుద్ధాత్మనిచ్చేది ఆయనే, వాక్యము ద్వారా బలపరిచేది ఆయనే. నువ్వు బలహీనుడుగా ఉంటే సేవకుడు తీసుకొచ్చి నువ్వు అలా ఉండొద్దు, మరలా లేవు అని చెప్పించేది కూడా ఆయనే. ఆమేన్, హల్లెలూయా. కనుకనే పడుతూ లేస్తూ ఉన్న ఆ సమయాలలో మనము తప్పనిసరిగా దావీదును ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఒక్కొక్కడు అంటాడు, నేను ఎప్పుడు పర్లేదంటాడు. ఒట్టేది ఇది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ గాక. హల్లెలూయా. ఒకరోజు ఒక అతను ఫ్యాక్టరీకి పనికి పిలిచాడంట. ఫ్యాక్టరీ పనికి పిలిస్తే వచ్చాడు పనికి. వచ్చినప్పుడు వాడు పెన్ను, పెన్సిల్, రబ్బరు అన్నీ తెచ్చుకోమని చెప్పాడంట. ఎవరు? యజమాని. అయితే ఒక అతను అన్నాడంట, అయ్యా నేను పెన్సిల్ తెచ్చుకుంటాను, పెన్ను తెచ్చుకుంటాను, కానీ రబ్బర్ మాత్రం తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. అప్పుడు అన్నాడంట, అలాగైతే నువ్వు నా డ్యూటీలో నా పనిలో ఉండడానికి వీలు లేదన్నాడంట. కారణం ఏంటంటే, అబ్బాయి నువ్వు అప్పుడప్పుడు తప్పులు రాస్తున్నప్పుడు వాటిని ఏం చేయాలి? ఎత్తాలి అబ్బాయి, దాన్ని చెరిపాలి, మళ్ళీ రాయాలి. నేను ఎప్పుడు కూడా తప్పు రాయనన్నా. అయితే నువ్వు ఎప్పటికీ కూడా నా యొక్క డ్యూటీలో నా ఫ్యాక్టరీలో పనిచేయడానికి వీలు లేదన్నాడు. దేవునికి మహిమ గాక. హల్లెలూయా. కనుకనే ఇజ్రాయేల్ ప్రయాణమే మన ప్రయాణం. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేల్ ఏ విధముగా అయితే ప్రయాణం చేసుకుంటూ వచ్చారో సేమ్ అదే ప్రయాణం మనదే అన్నది. కనుక వారు మనకి దృష్టాంతములుగా ఉన్నారు. వారు పడిపోయి లేచారు. కానీ అనేకులు పడిపోయి ఇంక లేవలా. ఆమేన్, హల్లెలూయా. కనుకనే మనం వారి వల్లే కాకుండా ఇజ్రాయేలీయులు అరణ్య యాత్రలో వెళ్తున్నప్పుడు ఆ యొక్క యెహోషువ కాలేబులు ఏ విధముగా అయితే మోషేని వెంబడించారో, ప్రవక్త వర్తమానాన్ని ఎప్పుడైతే వారు వెంబడించారో ఆ విధముగా వెంబడించిన వారు మాత్రమే వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. యార్దాను దాటారు. ఆ యొక్క పాలు తేనెలా ప్రవహించే దేశంలోనికి వారు
వెళ్ళారన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ గాక. కనుకనే సంగమ సహోదరులారా, తప్పనిసరిగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క భూమి మీద మనం ఉన్నాం కనుక, ఇంకొక మాట చెప్పాలంటే శరీరంలో మనం ఉన్నాం కనుక కొంచెం ఏదైనా శత్రువు ఒక్కొక్కసారి బలహీనం ఉన్నప్పుడు వాడు పడతాడు. ఎప్పుడైనా కొంచెం ప్రార్థనలోనో వాక్యములోనో వర్తమానం చదవటంలోనో ఎప్పుడైనా కనుక కొంచెం బలహీనంగా ఉంటే టప్మని కొడతాడు. తెల్లవారుజామున ప్రార్థన లేదో కొడతాడు. ఎప్పుడైనా మీకు అటువంటి అనుభవాలు ఉన్నాయి లేదో? నాకైతే ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఎప్పుడైనా ఆ యొక్క మీటింగ్కి వెళ్ళొచ్చి తెల్లవారుజామున కనుక ప్రార్థన చేయకపోతే ఆ రోజు ఏదో శోధన, ఏదో ఇంట్లో గలిబిలి, ఏదో వాతావరణం, అప్పుడు అనిపిస్తుంది, ఓహో అది సంగతి, ఉదయము ప్రభువాన్ని సన్నిధిలో ఉండలేకపోయాను కదా అని మళ్ళా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ శోధన పోతుంది. దేవునికి మహిమ గాక. హల్లెలూయా. కనుకనే సంఘ బిడలారా, దావీదుని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. నేను అనుకున్నది వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేంది. ఆమేన్, హల్లెలూయా. సరే, ఏదేమైనా దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. దావీదు మహారాజు అన్నాడు. ప్రారంభం నుండి కూడా దావీదు పట్ల దేవుని యొక్క అభిషేకం ఉంది. తల్లి గర్భంలో మొదలుకొని దావీదు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నిజమేనా? ప్రణాళిక అనేది ఆయన ఎన్నికల్లో ఉన్న బిడ్డలకు మాత్రమే ఉంటుంది తప్ప అది అందరికీ ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నికల్లో ఉన్న వారికి మాత్రమే దేవుని పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. అలాగే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎవరికంటే ఎన్నికలో ఉన్న వారికే. సౌలు ఎన్నికలో లేనుడు, కానీ దేవుని ప్రణాళికలో సౌలు లేడు. కానీ దావీదు దేవుని ఎన్నికలో ఉన్నవాడు కనుక, హల్లెలూయా, ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క ఏర్పాటులో, ముందు నిర్ణయంలో, ముందు ఎన్నికలో దావీదు ఉన్నాడు గనక దావీదును దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఒకరోజు సమూయేలు పంపిస్తాడు. ఎవరు పంపిస్తాడు? నెమ్మదిగా చెప్తాను. నేను స్కూల్లో టీచర్గా కూడా చేశాను. నెమ్మదిగా చెప్తా. మీ పాస్టర్ గురించి హుషారుగా చెప్తారు. సరే, నేను నెమ్మదిగా చెప్పుకుంటాను, మీరు అర్థమయ్యే రీతిలో. హల్లెలూయా. సరే, మరి దావీదు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు సమూయేలు పంపిస్తాడు. సమూయేలు, నువ్వు వెళ్ళి యెషయా కుమారులు ఒకరిని సౌలుకు బదులుగా రాజుగా నువ్వు ఎన్నిక చేసుకో అని చెప్పినప్పుడు సమూయేలు వస్తాడు యెషయా ఇంటికి. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి తన యొక్క కుమారులను అడుగుతాడు. ఏమంటే యెషయా గారు, మీరు కుమారులు ఎంతమంది అని అన్నప్పుడు 9 కుమారులు అని చెప్తాడు. పెద్దవాడు చిన్నవాడు వీళ్ళందరినీ కూడా పిలుస్తాడు. ముందు పెద్దవాడిని పిలుస్తాడు. అబ్బాయి, ఏం చదువుకున్నావు? నువ్వు కూడా బాగా ఇద్దరు ఉన్నావు, సౌలులాగా ఉన్నావు నువ్వును అని చెప్పి, ఏం చదువుకున్నావు ఏం చెప్పి ఆ విధంగా అడిగినప్పుడు, హల్లెలూయా, ఇతను అభిషేకించేస్తానని చెప్పి పెద్దోడు సౌలు వలె ఇతను కూడా యుద్ధము చేయగలడు అని చెప్పి ఆ యొక్క యెషయా పెద్ద కుమారుణ్ణి ఎన్నిక చేసుకోవాలని పిలిచినప్పుడు దేవునికి మహిమ గాక. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, సమూయేలు, అతను కాదు. ఆమేన్, అతను కాదని. రెండోవాడు, అతను కూడా బీటెక్ చేయాడు, ఎల్ఎల్డి అయింది, మంచిగా కోచింగ్కి వెళ్ళాడు, మంచిగా మాటలు బాగా మాట్లాడగలడు. ఇంగ్లీషు, తమిళం, కన్నడం, మలయాళం చాలా భాష మాట్లాడగలడు అని చెప్పి రెండోవాడిని ఎన్నుకుందాం అనుకున్నాడట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నట, లేదు సమూయేలు, అతను కాదు. అలా పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ కూడా టచ్ చేశాడు. అప్పుడు అడుగుతున్నాడు సమూయేలు, ఏమన్నాడు, ఇంకా ఇంకెవరైనా ఉన్నారా కుమారులు అంటే? ఒక్కడున్నాడు, పుట్టాడు, చిన్నవాడు, 14-15 సంవత్సరాలు ఉంటాయి. వాడు గొర్రెలు మేపుతాడు. వాళ్ళకి పట్టు ఇస్తే అక్షరం లేదు, అడికి ఏమీ లేదు. అడికి వాడు చిన్నప్పటి నుంచి కూడా గొర్రెలు కాసే పనిలో ఉన్నాడు. వీళ్ళని మాత్రం బాగా చదివించాను. ఒకడేమో అమెరికాలో చదివించాను, ఒకనేమో యూరోప్లో చదివించాను, ఒకనేమో ఇంకోటి చదివించాను అని చెప్పి డెహ్రాడూన్లో ఒకరిని చదివించాను, గుంటూరు ఏసీ కాలేజీలో ఒకరిని చదివించాను.
ఆమె హల్లెలూయా. ఈ విధంగా కొన్ని కోచింగ్ సంబంధించిన సెంటర్లని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, అయితే ఆ కుమారుని పిలవండి. హల్లెలూయా. ఆ కుమారుని పిలవండి అనగానే వెంటనే ఒక పనివాడు వెళ్ళి ఆ యొక్క దావీదుని పిలుచుకొచ్చినప్పుడు, దేవునికి స్తోత్రములు గాక, చూస్తే సౌలుకు బదులుగా రాజుగా దావీదు అంటే, చూస్తే చిన్నపిల్లవాడు, సౌలు చూస్తేనేమో ఎత్తరి. నిజమేనా? దేవునికి స్తోత్రములు గాక. అప్పుడు ప్రభు అంటాడు, సమూయేలు, నువ్వు పై ఆకరణ చూస్తున్నావు కానీ నేనైతే లోపల చూస్తున్నా. మనుషులు లక్ష్య పెట్టేది లక్ష్య పెట్టను. నా లక్ష్యం వేరు, నా ఎన్నిక వేరు, నా ప్రణాళిక వేరు. అందరు దేవునికి స్తోత్రం చెప్తామా? అలాగే మనల్ని కూడా ఎక్కడెక్కడ ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడు? దేవునికి స్తోత్రం గాక. మన బంధువులే మనం తోసేయచ్చు, ఏమీ లేదని తోసేయచ్చు, వీళ్ళకదే ఏ చదువు లేదని చెప్పి తోసేయచ్చు, వీళ్ళకి ఎటువంటి అర్హత లేదని చెప్పి తోసేయచ్చు, వీళ్ళ ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని తీసి ప్రక్కన పెట్టొచ్చు. ఆమె హల్లెలూయా. మనం ఏదో విధంగా ప్రక్కన పెట్టేస్తే దేవుడు ప్రక్కన పెట్టాడా? అమూల్యమైన ఈ కాలపు ఏలియా వర్తమానాలు తీసుకొచ్చాడు, ఈ యొక్క పక్షిరాజు వర్తమానాల దగ్గర తీసుకొచ్చాడు. మనల్ని ఏమైనా విడిచిపెట్టాడు ఆయన? ఆమె హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి రకరకాల చదువులు, రకరకాల వారు, రకరకాల విద్యా బుద్ధులు కలిగిన వారు, జ్ఞానవంతులు, తెలివైన వారు, మంచి మేధావులు ఆయనకు అవసరం లేదు. కానీ హల్లెలూయా, వాక్యము చెప్పినంటేనే ఆమెనని చెప్పేవాళ్ళని కావాలి. వాక్యము చెప్పిన వెంటనే విధేయత చూపించేవాళ్ళు కావాలి. వాక్యము చెప్పిన వెంటనే ఎస్ సార్ నేను ఉన్నానని చెప్పేవాళ్ళు కావాలి ఆయనకి. ఆమె హల్లెలూయా. వాక్యానికి విరుద్ధముగా తిరిగేవారు, వాక్యానికి తిరుగుబాటు చేసేవాళ్ళు, నిజమైన సేవకులకు తిరుగుబాటు చేసేవాళ్ళు, దానికి స్తోత్రం కలుగును గాక. వాక్యానికి తిరుగుబాటు చేసేవాళ్ళు, వర్తమానానికి తిరుగుబాటు చేసేవాళ్ళు దేవునికి అవసరమే లేదు. ఆమె హల్లెలూయా. వాక్యమునకు విధేయత చూపించి తన్ను తగ్గించుకుని, నేలమంటకు తగ్గించుకుని నేనేమీ కాదని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె హల్లెలూయా. చూస్తే పిల్లవాడు వచ్చాడు దావీదు, చూస్తే చాలా చిన్నవాడు. ఆమె హల్లెలూయా. పక్క బలాసుగా ఉంటాడు. అయినను సరే దేవుడు అంటున్నాడు, ఇతడే నేను ఏర్పరచుకున్నా సౌలుకు బదులుగా రాజు, ఇతను మాత్రమే నా యొక్క ప్రజలను ఏలుతాడు. ఎందుకంటే భవిష్యత్ తిరిగిన దేవుడు ఆయన. దావీదు సమూయేలుకి ఏదోలా కనిపించవచ్చు, ఎందుకంటే అతని కంటికి సమూయేలు కంటికి అంతా చక్కగా ఇన్సర్ట్ చేసి, సూట్ వేసి, టై కట్టి, మంచి డ్రెస్ అప్ వేసి, నిజమేనా? అలాగేమి కనబట్లా. చూస్తే చెప్పండి, గడకరలాగా ఉన్నాడు. దేవునికి మహిమ గాక. బక్క బల్లాసగా ఉన్నాడు. ఒక నవను కొట్టగల్లాంటి ఏమీ లేదు. దేవునికి స్తోత్రం గాక. కానీ దావీదు యొక్క బలం ఏమిటో, దావీదులో ఉన్న శక్తి ఏమిటో, దావీదులో ఉన్న అభిషేకం ఏమిటో, దావీదు పై ఉన్నటువంటి ఆ యొక్క పరలోక రాజ్యపు తెర ఏమిటో, ఆ సర్వాంగ కవచం ఏమిటో దేవునికి మాత్రమే తెలుసు. సమూయేలుకి ఏం తెలుస్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలుకి ఏమీ తెలియదు. ఎవరికి తెలుసు అంటే సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు మాత్రమే తెలుసు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు బయటికి ఏదో పేదవాడుగా, నువ్వు బయటికి ఏదో ఏమీ లేనివాడుగా ప్రజలకి, లోకానికి కనిపించవచ్చు. ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకో, మన ఏం చేస్తాడు? ఎలా చూస్తాడు మనల్ని? ఎవరిల్లా, లేబర్ వల్ల, ఎవరిల్లా, పని వల్ల, ఎవరిల్లా అంటాడు. కానీ మనం ఎవరమో ఆయన తెలుసు. ఈ రాజకీయ నాయకులకు తెలియకపోవచ్చు, ఈ యొక్క గొప్ప పిహెచ్డీ చేస్తున్న పాస్టర్లకి, బడా సేవకులకు తెలియకపోవచ్చు. కానీ మనం ఎవరమో ఆయనకు తెలుసు. నీ మీద ఉన్న అభిషేకం ఏమిటో ఆయనకు తెలుసు. నీలో ఉన్న ఆత్మ ఏమిటో ఆయనకు తెలుసు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ అభిషేకం ఏమిటో ఆయనకు తెలుసు. నీలో ఉన్నది ఎవరో ఆయనకు తెలుసు. నీలో ఉన్నది ఆయన మాత్రమే. వధువులో ఉన్నది క్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ హల్లెలూయా. కనుకనే సంగమా, సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనలో ఉన్నది, మనతో ఉన్నది లోకము చూడలేదు, లోకం ఎన్నడూ గుర్తించలేదు. అన్నాడా దేవుడు? అన్నాడా? ఆదరణకర్త,
నేను వస్తా, నేను మీతో ఉంటా, మీ లోపల ఉంటా. లోకము చూడదు, లోకము గుర్తించలేదు, కానీ మీరు నన్ను చూస్తారు. నేను మీతోనూ, నేను మీ అందరితోనూ ఎల్లప్పుడూ సదాకాలము మీతో సహవాసం చేయడానికి వచ్చాను అన్నాడు. దేవునికి మహిమ గాక. కనుకనే ఈ యొక్క రాత్రికాల సమయంలో జాగ్రత్తగా నెమ్మదిగా వినండి ఈ విషయాలు. ఎందుకంటే దావీదు ఆ విధముగా ఎన్నిక చేయబడ్డాడు దేవుని చేత. ఏమైనా హల్లెలూయా. బుడ్డు తైలముతోనేమో సౌలును అభిషేకించాడు, కొమ్ము తైలముతోనేమో దావీదును అభిషేకించాడు. చూడండి తేడా. బుడ్డు తైలముతో సౌలును అభిషేకించాడు, కానీ దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి కొమ్ము తైలముతో, కొమ్ము అధికారముతో కూడింది. కొమ్ము, ఆ యొక్క కొమ్ము అంటే ఏదది బలముతో కూడుకున్నది, అధికారముతో కూడుకున్నది. అటువంటి అధికారము దావీదుకు దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్పి, ఎందుకంటే ఆ యొక్క దావీదు ఎదుట ఏ సైనికుడు, ఏ రాజు కూడా నిలవలేనట్టు శక్తి దావీదుకు దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక కొమ్ము తైలము తీసుకెళ్లి అభిషేకించమన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ గాక. ఆ విధంగా అభిషేకించబడిన ఆ యొక్క దావీదు దేవునికి నమ్మకస్తుడుగా ఉండి, దేవునితో కలిసి ఉండి, దేవునితో చక్కగా ఉంటున్న సమయాలలో దేవునికి మహిమ గాక. ఒకనొక సమయంలో యుద్ధము జరుగుతున్న వేళలో ఆ యొక్క దావీదు అక్కడ నిలిచిపోవడం, మేడెక్కి అటు ఇటు షికారు చేయటం, అంతలో ఒక స్త్రీ బెత్షెబా స్నానం చేస్తున్న సమయాలలో బెత్షెబాను చూడడం, బెత్షెబాను రప్పించడం, బెత్షెబాతో పాపం చేయటం, బెత్షెబా భర్తను చంపించడం. దేవునికి మహిమ గాక. నిజమేనా? చంపించడం. ఆ విధముగా మరలా ఆ యొక్క బెత్షెబాతో వివాహము కావడం, ఆ విధముగా మరి ఆమె దావీదుకు భార్యగా ఉండడం, ఈ కార్యాలన్నీ కూడా జరిగాయి. జరిగిన తర్వాత ఇవన్నీ కూడా దేవుడు ఆకాశంలో చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు దావీదుని పరీక్షించాడు. హల్లెలూయా. సబ్జెక్టులో కొడుతున్న జాగ్రత్తగా పరీక్షించాడు. ఎటువంటి పరీక్ష అంటే అది రాబోతున్నటువంటి శరీరధారిగా రాబోతున్న క్రీస్తు ఏ విధముగా అయితే ఆ యొక్క సొంత ప్రజల చేత ఏ విధంగా పరీక్షించబడ్డాడో అదే పరీక్ష సొంత కుమారుడే, సొంత సైన్యమే, సొంత స్వజనుడే దావీదును తరిమేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నా దేవా, నా దేవా, నీవేళ నన్ను విడిచిపెట్టావని చెప్పి ఆనాడు దావీదు పలికాడే, అదే మాట ప్రభు పలికాడు. ఎందుకంటే దావీదు ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు, క్రీస్తు ఈజ్ ఈక్వల్ టు దావీదు. దావీదులో ఉన్న క్రీస్తు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదులో క్రీస్తు ఆత్మ. ఆమేన్. అందుకనే చూడండి, దావీదు ఎప్పుడైతే తప్పు చేశాడో, దావీదు ఎప్పుడైతే దేవునికి విరుద్ధముగా నడిచాడో, వెంటనే దావీదు తన తప్పిదాన్ని వెంటనే ఒప్పుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒప్పుకుని దేవునితో సమాధాన పడ్డాడు. ఎంత సమాధాన పడినా శిక్ష మాత్రం పోలేదు. అర్థమైంది అందరికీ? శిక్ష మాత్రం పోలేదు. ఆమేన్. హల్లెలూయా. నిజమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడైనా చిన్న చిన్న తప్పిదములు చేసినప్పుడు దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగినప్పుడు క్షమిస్తాడు, కానీ శిక్ష మాత్రం పోదు. పనిష్మెంట్ మాత్రం దేవుడు నెమ్మదిగా ఇచ్చేస్తూ ఉంటాడు. అది మనం గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. క్షమించి నీకు దేవుడు మళ్ళా నిన్ను దేవుని సన్నిధి నడిపిస్తాడు, దేవుని వాక్యం వినిపిస్తాడు, దేవుని ఆత్మతో నడిపిస్తాడు, దేవుని సేవకులతో ప్రేమించినట్టుగా చేస్తాడు. అయితే గతంలో దేవుని యొక్క ప్రేమను వదిలినప్పుడు, వాక్యాన్ని వదిలి నువ్వు అలా తిరుగుతున్నప్పుడు నువ్వేమేమి చేసావు అన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళా దేవుడు ఏం చేస్తాడు, నెమ్మదిగా నీకు పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ అనేది కోపముతో కాదు, కానీ దేవుడు నిన్ను సరి చేయడానికి చేస్తూ ఉంటాడు. సరి చేయడానికి దేవుడు కొడతా ఉంటాడు. నిన్ను సరి చేయడానికి దేవుడు ప్రేమ చూపిస్తాడు. అందుకనే ప్రకటన 3:19 అంటాడు, నేను ప్రేమించిన వారిని అందరినీ శిక్షించి గద్దిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ గల దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు.
ఆయన మనల్ని కొట్టడం శ్రేష్టం. ఆమేన్. ఆయన మనల్ని కొట్టాలి. దేవునికి మహిమ గాక. మనుషుడు కొడితే కాదు గాని ఆయన మాత్రమే కొట్టాలి. ఆయన కొడితేనే మనం సరి చేయబడతాం. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే సేవకుల్లో నుంచి కొడతా ఉంటాడు ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ గాక. ఎందుకంటే సేవకుడు ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారు చేస్తున్నప్పుడు అది ఏ విధంగా ముడి పదార్థంగా ఉండి ఆ తర్వాత అది కాల్చబడి ఆ విధముగా అది ఫ్యాక్టరీలో ఒక వస్తువుగా ఎలాగైతే తయారు చేయబడుతుందో, సేమ్ అదే విధంగా ఎక్కడ ఉన్న మనము ఆయా రకాల సాంప్రదాయాలు, ఆయా రకాల ఆచారాలు, ఆయా రకాల కుల కట్టడలు, మత కట్టడలు, సాంప్రదాయాలు, ఆ యొక్క ఇంటి పేరుల యొక్క ఆచార వ్యవహారాలు, ఇవన్నీ కూడా మనము అనేక అలవాట్లు కలిగి ఉన్న మనము ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని యొక్క సేవకుడు ద్వారా మనం ఏం చేయబడతామంటే నెమ్మదిగా కొట్టబడతా ఉంటాం. హల్లెలూయా. సేవకుడు ద్వారా దేవుడు కొడతా ఉంటాడు. ఆచారాన్ని తొలగించు, ఆ సాంప్రదాయాన్ని తొలగించు, ఆ కార్యములు తొలగించు అని చెప్పి దేవుడు తనకిష్టమైన ప్రజలను కొడతా ఉంటాడు. దేవునికి నమ్మకరుడు గాక. హల్లెలూయా. కొడతా ఉన్నప్పుడు బాబు ఎలా కొట్టేస్తున్నాడు అని చెప్పి మళ్ళా మనం బయటికి వెళ్ళడానికి లేదు. ఆమేన్. ఎందుకంటే ప్రేమించే కొడతాడు. తండ్రి కుమారుణ్ణి ప్రేమించే కొడతాడు, ప్రేమించే శిక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ సేవకుడికి మీరందరూ పిల్లలు. ఆయన ఒక తండ్రి. మిమ్మల్ని గద్దించడం అనేది అది మీరు ఎంతో ప్రేమపూర్వకంగా తీసుకోవాలి. నీ బిడ్డలను ఏ విధంగా నువ్వు శిక్షిస్తున్నావో అదే విధంగా నీ యొక్క తండ్రి, ఆత్మీయ తండ్రి నిన్ను ఆ విధంగా గద్దిస్తున్నప్పుడు, ఆ విధంగా నిన్ను కొడుతున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? మరలా ఏమన్నా అంటే, ప్రభువా నీ సేవకుడు ద్వారా మరలా నన్ను కొట్టు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనం ప్రార్థనకు వచ్చే సమయంలో మరి అరగంట మనం ఏం చేస్తాం? ఇక్కడ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం. కారణం ఏంటంటే, ప్రభువా గత వారంలో నేను ఏమైనా తప్పిదములు కానీ ఏమైనా చేస్తే నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడడం సరిచేయి. నీ బిడ్డగా నన్ను తయారు చేయి నాయన. నీ వాక్యము ద్వారా నన్ను కొట్టు ప్రభువా, నీ వాక్యము ద్వారా నన్ను బలపరచు నాయన అని చెప్పి మనం ఏం చేస్తామంటే సేవకుడిలో నుండి నువ్వు మాట్లాడి ప్రభువా ఆయన అభిషేకించుకొని చెప్పి అరగంట మనం ఏం చేస్తాం ఇక్కడ? ఆమేన్. హల్లెలూయా. నిజమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తాం? చక్కగా మనము ప్రార్థన, వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ గాక. హల్లెలూయా. కనుకనే దేవుడు కొట్టడం అనేది చాలా సంతోషం. అందుకనే దావీదును దేవుడు కొట్టాడు. ఆమేన్. అందుకనే దావీదు అన్నాడు, ప్రభువా నీవు కొట్టడమే నాకు మేలన్నాడు, నీవే నన్ను కొట్టన్నాడు. నిజముగా దేవుడే కొట్టాడు, దేవుడే తరిమాడు. ఆమేన్. అబ్షలోము తరమల, సైనికులు తరమలేదు, ఎవరు కూడా దావీదును తరమలేరు, దావీదును ఎవరు కూడా ఓడించలేరు, దావీదు ఎదురుగా ఎవరు కూడా యుద్ధమునకు నిలబడిన వారు ఎవరు లేరు. అలాంటి దావీదును దేవుడే తరిమి, దేవుడే కొంతకాలం బుద్ధి చెప్పి అరణ్యంలో త్రిప్పి తీసుకొచ్చి మరలా తీసుకొచ్చి ఏం చేశాడంటే సింహాసనం ఎక్కించాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు గురించి మనం చాలా నేర్చుకోవాలి. ఇక్కడ ఏదో అంటున్నాడు, చదవనప్పుడు ఏమన్నాడు? దేవా నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకునము. చూసారా? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. దేవునికి మహిమ గాక. ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను పరీక్షించు, దేవా నన్ను పరిశోధించు. హృదయమును పరిశోధించేది దేవుడు మాత్రమే. హృదయమును పరిశోధించేది భార్య కాదు, హృదయమును పరిశీలించేది భార్య కాదు, హృదయమును పరిశీలించేది భర్త కాదు, హృదయమును పరిశీలించే తల్లిదండ్రులు కాదు, హృదయమును పరిశోధించే పిల్లలు కాదు. మన హృదయములను పరిశోధించేది దేవుడు మాత్రమే. ఆయన ఎదుటి ఎవరు తప్పుకోలేరు, ఆయన ఎదుటిగా ఎవరు కూడా తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే హృదయములను పరిశోధించి కూడా ఆయనే. హల్లెలూయా. హృదయములు చెడ్డవా, హృదయములు మంచివా అనేది ఆయన మాత్రమే చెప్పగలడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఒక్కడే హృదయములను పరిశోధించి తెలుసుకున్నవాడు. హల్లెలూయా. అందుకనే దావీదు దేవుని యొద్దకు వచ్చాడు. ఏమన్నాడు? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో ప్రభు అని చెప్పి అన్నాడు. కింద నీకు ఆయాసకరమైనది మార్గము
నా యందున్నదేమో చూసారా, నీకు ఆయాసకరమైనది. హల్లెలూయా. నిజమేనా? ఒక విధంగా చెప్పాలంటే భర్త మనస్సు భార్యకు తెలియదు, భార్య మనసు భర్తకు తెలియదు. కానీ మీ ఇద్దరు హృదయాలు మాత్రం సేవకుడు గుర్తిస్తాడు. స్తోత్రం చెప్తామా? ఎలా గుర్తిస్తాడండి? ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి చూసాడా మా ఇద్దరు దెబ్బలాడుకోవడం? నిజమేనా? చాలా మంది బండి మీద వస్తారు, దెబ్బలాడుకుంటూ వస్తారు చర్చికి. మనం కాదు, మనోడు కాదు. బండి మీద వస్తానే నీ గురించి రేటు ఏంది రోజు నమ్మ భాష తిట్టేస్తారు అని ఈవిడ అంటారు. నువ్వు స్నానం చేసి బయటకు వచ్చావా అంటే ఇలాగ. కానీ ఇద్దరు దెబ్బలాడు వస్తారు, అక్కడక్కడ కూర్చుంటారు. ఇక్కడ నిలబడిన తర్వాత పాస్టర్గా నిలబడిన తర్వాత చెప్తాడు, అయ్యే విషయం చెప్తాడు. మళ్ళీ బండి మీద వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు చెప్పేసా, ఇప్పుడు మెసేజ్ పెట్టేసి పాస్టర్ మెసేజ్ పెట్టావు కనుక నువ్వు వాక్యం అయినా దేవునికి స్తోత్రం. మెసేజ్ పెట్టక్కర్లేదు, ఫోన్ చేసి చెప్పక్కల్లా, ఆయన ఉన్నాడు ఫోన్ చేసి. అందుకే హృదయమును పరిశోధించేది ప్రభు. సోదరులందరూ హృదయమును పరిశోధించేది ఆయనే. ఆయన నీ హృదయము నా హృదయమును పరిశోధించేది ఆయనే. దేవునికి మహిమ గాక. ఆయన తప్ప ఇంకెవరు లేరు. అందుకనే దావీదు వెంటనే ప్రభు యొద్దకు వెళ్ళాడు. హల్లెలూయా. ఈ రాత్రి మనము కూడా ప్రభు యొద్దకు వచ్చాం. కారణం ఏంటి? మన హృదయమును పరిశోధించుకోవడానికి, పరిశీలించుకోవడానికి. ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా మనము తీర్చిదిద్దుతున్నాం, ఏ విధముగా వాక్యముగా మారుతున్నాం. ప్రతి ప్రభురాత్రి భోజనానికి నెల నెల మనం పొందుకున్న సమయాలలో మన ఆత్మీయ జీవితం ఒక్కొక్క మెట్టు ఎక్కుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు పరిశోధించి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సిన సమయం అనుకుంది. హల్లెలూయా. ఇది పరీక్షించుకునే సమయం. ఇది ద టెస్టింగ్. హల్లెలూయా. నిజమేనా? టెస్టింగ్. ఒక వస్తువు తయారైంది అనుకో, ఓకే టెస్టింగ్ అని ముద్ర వేస్తాడు. అంటే ఏంటి? ఆ వస్తువు వాడుకోవచ్చని. హల్లెలూయా. సేమ్ అదే విధముగా మనకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని కూడా ముద్రిస్తాడు. ఆయన మనకు కూడా ముద్ర ఉంటుంది. ఈ యొక్క వ్యక్తి వధువుగా సిద్ధపడ్డాడని. ఆ ముద్ర త్వరలో పడబోతుందంటే ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి నెల, ప్రతి యొక్క ప్రభురాత్రి భోజనానికి, ప్రతి ఉపవాస ప్రార్థనకు, ప్రతి ఆరాధనకు, ప్రతి వ్యక్తిగత ప్రార్థనకు మన జీవితాలు దేవునికి దగ్గర అవుతున్నాయా, దూరం అవుతున్నాయా, ఎలా ఉంటున్నాయి? ఆర్థిక ఇబ్బందులు వచ్చి దూరం చేస్తున్నాయా? ఆమేన్. నిజమేనా? బంధువులు దూరం చేస్తున్నారా? స్నేహితులు దూరం చేస్తున్నారా? ఎవరు దేవునికి మనకు దూరం చేస్తున్నది ఎవరో ఒక్కసారి పరిశోధించి పరీక్షించుకొని ఆయనతో ఇంకా మనము దగ్గర కావాలి. హల్లెలూయా. ఎంత దగ్గర అయ్యేమో చూసుకోవాలి. దేవునికి మహిమ గాక. అందుకని హానోకు మనందరికీ తెలుసు, ప్రతిదినము దేవునితో నడిచిన సందర్భం ఉంది. హల్లెలూయా. ప్రతిదినము దేవునితో మనం నడిచేది. ప్రతిదినము హానోకు దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం గాక. ఎలా నడిచాడు? ఓ రోజు అనేవాడంట, ప్రభా ఈ రోజు నేను వాక్యం నెరవేర్చాను, ఈ రోజంతా మీరు ఇచ్చింది, రేపటి దినం నాకు ప్రభా మరొక వాక్యం ఇయ్యి. 100 సంవత్సరాలు దేవునితో నడిచి దేవునికి స్తోత్రం గాక ఆరోహణుడు అయ్యాడు ప్రభు దగ్గరికి. ప్రభు సమీపానికి వెళ్ళిపోయాడు. ఇంకోటి చెప్పనా? ప్రవక్త అన్నాడు, ప్రతిదినము వాక్యం నెరవేర్చుకుంటూ భూమి ఆకర్షణ శక్తినే కోల్పోయాడంట. హల్లెలూయా. అలా వెళుతూ చివరికి పరలోక గవరి దగ్గరికి వెళ్ళిపోతే హల్లెలూయా వెంటనే చెయ్యి పట్టుకుని హాలోకు కమాన్ అన్నాడంట. దేవునికి స్తోత్రం కాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ భూమి మీద నడుస్తున్నామే గాని ఎక్కడున్నామో తెలుసా? ఎక్కడున్నాం? ఈ భూమి మీద మనం తిరిగి త్రాగుతున్నాం కానీ మన ఆత్మీయ దేహములు, మన ఆత్మీయ శరీరములు ఇవన్నీ కూడా తేలిపోతా ఉన్నాయి. ఎందుకంటే వాక్యం మనల్ని తేల చేస్తుంది. నోవహు యొక్క వాడలో ఏ నీరైతే తేల చేసిందో అదే నీరనే పరిశుద్ధాత్మనే వాక్యం కూడా మనలను ప్రతి నెల ఈ ప్రభురాత్రి భోజనమునకు ఆయన సమీపస్తులుగా చేసుకుని మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? అలా తేల చేస్తూ క్రీస్తు యొద్దకు నడిపించుకుంటున్నాడు మనల్ని. ఆమేన్. హల్లెలూయా. ఆయన కూడా ఒక మెట్టు దిగాడంట.
ఒక కాలు బయటేసి ఒక కాలు ఇంకా పరలోక రాజ్యంలో ఉంది. ఆయన భార్యను కలుసుకోవడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా ప్రభు అయిన యేసు రమ్మన్నట్టుగా మనము కూడా ఏం చేస్తున్నామంటే ఇటువంటి ప్రభురాత్రి భోజన ఈ కార్యక్రమాలలో మనము దేవునికి దగ్గర అవుతూ మన జీవితాలు చెప్పుకుంటూ, ఒప్పుకుంటూ, సరి చేసుకుంటూ, పరిశోధించుకుంటూ, పరీక్షించుకుంటూ దేవునికి మామూలుగా ఎప్పటికప్పుడు హల్లెలూయా. ఒక కూరగాయల షాప్కి వెళ్ళినా కానీ టెస్ట్ చేసుకోవాలి. మనం ఒక కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా టెస్ట్ చేసుకోవాలి. సపోజ్ వాడు వెచ్చాలు కనుక ఒక పొట్టలు ఎక్కించాడనుకో నెమ్మదిగా పట్టుకొచ్చేయకూడదు. ఓ కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు కొంతమంది కూరగాయలు భలే ఉంటుంది. వాడు తోస్తా ఉంటాడు, ఒకటి బుట్టలు పడేస్తూ ఉంటాం. క్రైస్తవులుగా అది తగదు. అది ఒక పరీక్షే. ప్రతిదీ కూడా పరీక్షే. ప్రతిదీ చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఏదైనా సరే క్రమమే. క్రైస్తవుడు ఎప్పుడు కూడా క్రమంగానే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటాడు. యథార్థవంతుడు క్రైస్తవుడు అంటే ప్రపంచం అంతటికి పేరేంటి తెలుసా? క్రైస్తవుడు యథార్థవంతుడు. క్రైస్తవుడు ఎవరికి కీడు కాదు. క్రైస్తవుడు ఉండడం మేలే. మన భారతదేశానికి మేలే. ఆమేన్. హల్లెలూయా. నెహ్రూ గారు అన్నారు పార్లమెంట్ లో, మనకి స్వతంత్రం వచ్చిన కొత్త దినాల్లో అన్నారు, క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు అనే మాట వచ్చినప్పుడు క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు, క్రైస్తవులు నిద్రపోతున్నా సింహాలని చెప్పాడు నెహ్రూ గారు. ఆమేన్. హల్లెలూయా. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కీడు కాదు. అలాగే మనం ఎవరికి కీడుగా ఉండకూడదు, ఎవరికి ఆటంకంగా ఉండకూడదు. ఎవరికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక నేను సంగమ సహోదరుడా, దావీదు కోరినట్లుగా ఈ రాత్రి మనం కోరుకోవాలి. పరీక్షించు నాయనా. ఆమేన్. హల్లెలూయా. పరీక్షించేది ఎక్కడ పరీక్షిస్తాడు? అందుకని అన్నాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ గాక. హల్లెలూయా. చూడండి, ఒక వస్తువు పరీక్షించబడాలి. ఆమేన్. హల్లెలూయా. అది శోధింపబడాలి, అగ్ని చేత కాల్చబడాలి. అగ్ని వెంట శ్రమలు క్రైస్తవులకు రావాలి. అప్పుడే మనం ఏమిటో, మనం ఎవరమో, మనం ఎవరి బిడ్డలమో, ఏమై ఉన్నామో, ఏ వాక్యములో మనం ఎదుగుతున్నామో, ఏ వర్తమానం మనం జీవింపజేస్తుందో, ఏ విధంగా మనం నడుస్తున్నాం అనేది శోధన ద్వారా తప్ప మరి దేని ద్వారా మనం పరీక్షించబడలేం. దేవునికి మహిమ కలుగును గాక. అందులో యాకోబు అంటాడు, శోధన సహించువాడు. క్రైస్తవులుగా రాబోతున్న రోజుల్లో ఈ రాజకీయ ఒత్తిడో, ఈ యొక్క మత ఒత్తిడో, ఏదో రకాల ఒత్తిడి రావచ్చు. ఎంత ఒత్తిడి వచ్చినా నిలబడేది నిజ క్రైస్తవుడు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. నిలబడేది మాత్రం వర్తమానంలో ఉన్నవాడు మాత్రమే. ఎందుకంటే వారికి ఆటుపోట్లు తెలిసి వాళ్ళకి. ఆమేన్. హల్లెలూయా. సాతానుడు ఏ విధంగా ఎదురు తిరుగుతాడో, సాతాను యొక్క బాణాలు ఎలా విసురుతాడో అన్ని అనేవి ఈ కాల వర్తమానంలో మనం నేర్పాడు. అందువల్ల ఆ యొక్క శత్రువు వేసే ప్రతి బాణం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. బాణం వెయ్యొద్దని కోరుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. బాణాలు వెయ్యాలి. వేస్తున్నప్పుడు మనం రాటు తేల్తాం. శోధన రావడంతో రాటు తేల్తాం. ఇబ్బందులు రావడంతో రాటు తేల్తాం. మోకాళ్ళూని ప్రార్థన చేయడం ద్వారా రాటు తేల్తాం. వర్తమానం చదవడం ద్వారా రాటు తేల్తాం. బైబిల్ చదవడం ద్వారా రాటు తేల్తాం. మనం కారణం ఏమిటంటే ఆ శోధన లేకపోతే బైబిల్ చదవమో, ఆ శోధన లేకపోతే వర్తమానం చదవమో, ఆ యొక్క శోధన లేకపోతే మోకాళ్ళ ప్రార్థన మనకి రాదు. పాస్టర్ గారు అంతకంటే జ్ఞాపకం రాదు. శోధన లేకపోతే
నెమ్మదిగా ఉందనుకో, ఇంకెవరు ఎవరు జ్ఞాపకం, దేవుడే జ్ఞాపకం లేకపోతే ఇక పాస్టర్ గారు ఎక్కడ? ఆమేన్, హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మనము శోధింపబడుతున్నప్పుడు తప్పనిసరిగా మనకి దేవుడు అవసరం వస్తుంది. దేవుని సహాయం కొరకు అరులు చాచుతాం, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం మనం. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, నేను పరీక్షించబడాలి ప్రభు అన్నాడు. ఏం చేయబడాలి? ఇక్కడ పరిశోధించబడాలి. తర్వాత రెండోది ఏంటి? పరీక్షించుకోవాలి. అందుకనే మనం త్వరలో పాస్టర్ చదివిస్తున్న మాట ఏంటది? 2వ కొరింథీ పత్రిక చదువున్న మాట, 1వ కొరింథీ 11వ అధ్యాయము ఒక మాట ఉంటది. అమ్మా అది 28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను టెస్టింగ్ అన్నాడు. ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. దేవునికి నామకరుడు గాక. పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యం. పరీక్ష కనుక ఒక మనిషికి లేకపోతే ఆ మనిషికి దేవుని యొక్క వాక్యం ఏంటో అర్థమవుదు. దేవుడు అంటే అతనికి అర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యం. పరీక్షించుకునడం మంచిది. మనం ఈ రోజు ఈ మాట గురించి కొన్ని విషయాలు చెప్తాను. పరీక్షించుకునుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు మాత్రమే మనం ఎవరమో దేవునికి ఏ విధంగా దగ్గరయ్యే మనకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందులో చూడండి, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేసే ముందు, ప్రభుత్వం చెప్తున్న మాటలు చెప్తున్నా, ఆపరేషన్ చేసే ముందు ఏం చేస్తాడు? ఆ పేషెంట్ కి టెస్టులు చేస్తాడు, ఎక్స్రేలు చేస్తాడు. అన్ని చేసిన తర్వాత ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లిన తర్వాత ఆ మాంసము లేకపోతే ఆ లోపల ఆ చెత్త లేకపోతే లోపల ఉన్న వేస్ట్ పదార్థాలు తీయడానికి అక్కడ కొన్ని చిన్న సిజర్స్ ఉంటాయి, కత్తులు ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే ముందు వేడి నీటిలో పెడతాడు. కారణం ఏంటంటే అక్కడ ఆ యొక్క పదార్థాలు లేకపోతే కత్తులు అనేవి ఆ కడుపులోకి వెళ్తున్నప్పుడు, లేకపోతే చేతిలో ఉన్న ఆ కత్తిని తీయడానికి వెళ్తున్నప్పుడు అది ఇన్ఫెక్షన్ గా ఉండకూడదని ఏం చేస్తాడంటే వాటిని తీసుకెళ్లి ఆ యొక్క వేడి నీటిలో మరగబెడతాడు. అప్పుడే ఆ వస్తువులు వాడి చక్కగా ఆపరేషన్ చేసి ఆ వ్యక్తిని చక్కగా మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడు. దేవునికి నామకరుడు కాక. ఇప్పుడు డాక్టర్ గారి చేతిలో ఇతను రక్తం అన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎవరు? పేషెంట్ యొక్క రక్తం అంటే జీవం ఉంది. ప్రాణం అంతా కూడా డాక్టర్ గారి చేతిలో ఉంది. దేవునికి నామకరుడు కాక. హల్లెలూయా. అందుకని ఈ డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని పరీక్షిస్తాడు. ఆ వ్యక్తి యొక్క బ్లడ్ ఎలా ఉందో, అతనికి బీపీ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఎక్కువ ఉందా, షుగర్ తక్కువగా ఉందా, బ్లడ్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అని చెప్పి ఎప్పటికప్పుడు టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేయడం తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ గారి చేతిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే క్రీస్తు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు చేతిలో క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క ప్రాణం ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చేతులు కడిగేసుకోవడానికి నా వల్లేమీ కాదు అనడానికి పిలాతుకు అధికారం లేదు. ఎందుకంటే విడిపించగల సామర్థ్యం పిలాతుకు ఉంది. కానీ తన భార్య ఆ తెల్లవారుజామున చిన్న దర్శనం కలిగినప్పుడు, చిన్న లెటర్ రాసి ఇచ్చినప్పుడు అంటున్నాడు, ఈ నీతిమంతుని జోలికి వెళ్ళను, నేను ఇతనిని వేరే రాజుకు అప్పగిస్తున్నానని చెప్పి చేతులు కడుక్కున్నాడు. హల్లెలూయా. కానీ అతని యొక్క చేతులలో క్రీస్తు రక్తము ఏమాత్రం పోలేదంట. ఎవరికి మామూలుగా ఇచ్చోడైపోయి చివరికి పిలాతు. ఎందుకంటే చేయవలసిన కార్యము, జరిగించవలసిన ఆ యొక్క తీర్పును సరిగా ఇవ్వని కారణము చేత ఆ పిలాతు చేతుల్లో క్రీస్తు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రీస్తు ఉన్నప్పుడు ఏ విధంగా విడిపించాలో, ఏ విధంగా తప్పించాలో, ఏ విధంగా అతనికి
ఆ యొక్క శిలువ మరణం వేయకుండా ఏ విధంగా చేయాలనేది పిలాతుకు మాత్రం తెలుసు. కానీ నెమ్మదిగా తప్పించుకున్నాడు. ఆ నీతిమంతుల జోలికి ఏమీ లేదని, ఎందుకంటే అతనిలో ఏ దోషం లేదని చెప్పాడు తప్ప అతను విడిచిపెట్టాలన్న మాట అనలేకపోయాడు. దానికి బాగుండగాక గ్లోరీ హల్లెలూయా. కనుకనే ప్రవక్త అంటున్నాడు, ఈ రాత్రికాల సమయంలో అదే వాక్యము నీ చేత ఉంది, అదే వాక్యము నీ చేతిలో ఉంది, అదే రక్తము నీ చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? వాటి అర్థమైందా? అందుకనే పరీక్షించాలి. ఇప్పుడు వాక్యం నా చేతిలో ఉంది, నేను ఇప్పుడు ఏ విధంగా దేవునికి ఒక సాక్షిగా ఉండాలి, దేవునికి ఒక మాదిరిగా ఎలా ఉండాలి, నా ప్రక్క సహోదరికి నేను ఏ విధంగా ఉండాలి, నా ప్రక్క సహోదరుడికి ఏ విధంగా నేను పరీక్షించబడాలి. దేవునికి సోదరుడు గాక. ఏదో క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆదివారం వచ్చి కనబడి వెళ్ళిపోయేది కాదు. ప్రతి దినము పరీక్షించుకునేది, ప్రతి దినము టెస్ట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రములు గాక. లారీ మీద లారీ ఉంటుంది, ఆ ప్రక్కన కింద డ్రైవరు ఎక్కే చోట పక్కన ఏముంటుంది తెలుసా? చిన్న బ్యాటరీ ఉంటుంది. అక్కడ రాస్తాడు, ఎప్పుడైనా చదివని లేదు, నన్ను ప్రతిరోజు గమనించుమని. బ్యాటరీ మీద ఉంటుంది, బ్యాటరీ అక్కడ ఉంటుంది, దాని మీద ఉంటుంది, నన్ను ప్రతిరోజు గమనించు. అయిపోతే ఆన కొట్టడం, అయిపోతే ఆనవనం, తాళం తిప్పిన ఆనవనం. నాలో నాకు శక్తి తగ్గిపోయింది అనుకో, నీకు ఎటువంటి ఉపయోగమే ఉండదు. లైట్లు ఎలగను, ఆన్ అవను, నీకు ఏ విధంగా ఆర్న కూడా అవదు, నీకు ఏ విధంగా పని చేయను అబ్బాయి. అందుకు నువ్వేం చేయాలి? ప్రతి దినము నన్ను గమనించు. దేవునికి స్తోత్రములు గాక. అందరూ దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యము, వర్తమానము, సేవకుని ద్వారా వచ్చిన వాక్యము ఎప్పటికప్పుడు మనం గమనించినట్టుగా చేస్తుంది. అందుకనే ప్రవక్త అన్నాడు, వారములో 3 దినాలు తప్పనిసరిగా సంఘములో కూడుకోవాలన్నాడు. ఆమేన్. ఆదివారము, బుధవారము, శుక్రవారము లేకపోతే శనివారం ఉపవాస ప్రార్థన ఏదో రోజు మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో కనబడాలి. ఎందుకంటే ఆదివారం బాగానే ఉంటాం, మన సోమవారం, మంగళవారం ఏదైనా కొంచెం తప్పుల వేళ కాలేస్తే మళ్ళీ బుధవారం చెక్కింగ్. ఆమేన్ హల్లెలూయా. మన గురువారం, శుక్రవారం లేకపోతే ఏమైనా తప్పులో కాలేస్తే మన శనివారం చెక్కింగ్. ఆమేన్. శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం ఏమైనా కొంచెం చిన్న చిన్న గొడవలో తలపోట్లు ఏదైనా వ్యక్తమైన మాట్లాడేది, మళ్ళీ ఆదివారం మనకే చెక్కింగ్. ఆమేన్ హల్లెలూయా. అందుకనే దేవుడు మన ప్రవక్తను పంపించి మనం ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో చక్కగా తెలిపాడు. దేవునికి స్తోత్రం కాక. అందరూ దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అందుకనే సంఘము ఇక్కడ ప్రభు యొక్క 2వ రాకడ వర్తమానంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి, చదువుతున్నా. సంఘము మన యొక్క పవిత్రత, మన యొక్క నిజాయితీని, మన భక్తిని దేవుని యొక్క వాక్యమును బట్టి వారికి వారే పరీక్షించుకోవడం మంచిది. హల్లెలూయా. సంఘము మన యొక్క పవిత్రత ఎంత, మన నిజాయితీ ఎంత, మన భక్తి ఎంత అనేది నీకు ఎక్కడ తేలుతుందంటే బయట తేలదు, ఎక్కడో తేలదు, కానీ వాక్యం యొక్క మాత్రమే తేలుతుంది. ఆమేన్ హల్లెలూయా. అందుకనే మన వాక్యం బాగా వినాలి, వాక్యం బాగా చదవాలి, వర్తమానం బాగా ధ్యానించాలి. చదువుతున్నప్పుడు, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, ఆ విధముగా మనం దేవుని యొక్క వాక్యం దగ్గరకు వస్తున్నప్పుడు వాక్యము అర్థం లాంటిది కనుక మనం ఎలా ఉన్నామో ఏమిటనేది వాక్యమే మనం సరిచేస్తూ ఉంటుంది. వాక్యమే పటాపటా కుదురుతూ ఉంటుంది. ఆడవాళ్ళ మీద ఈడవాళ్ళు కొడుతూ ఉంటుంది. ప్రభా నీకు స్తోత్రం అని చెప్తాం. ఆమేన్ హల్లెలూయా. అందుకనే నువ్వు నిజాయితీగా ఉన్నావా? విన్నారు అందరూ? నువ్వు నిజాయితీగా ఉన్నావా? నీ యొక్క పవిత్రత ఎంతవరకు ఉంది, నీ భక్తి ఎంతవరకు ఉంది అనేది తెలవాలంటే దేవుని యొక్క వాక్యమును బట్టి మాత్రమే వారు పరీక్ష చేసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. పరీక్ష అనేది దేవుని యొక్క మాత్రమే తేలుతుంది. రేపటి దినాన మనందరికి పరీక్ష రాబోతుంది. ఎవరైతే పరీక్షలో గెలిచారో వారికి గొప్ప ప్రతిఫలం ఉండబోతుంది. ఆమేన్. త్వరలో మన అందరూ కూడా గొప్ప బహుమానులు పొందుకోవడానికి రెడీగా ఉన్నాం. మనం ఉన్నామా? ఆమేన్ హల్లెలూయా. ప్రవక్తకే బహుమానము, పౌలుకే బహుమానము, పేతురుకే బహుమానము. రేపటి దినాన కూడా మనము కూడా ఆయన లైన్లో, వాళ్ళ లైన్లో నిలబడినప్పుడు చూస్తా ఉంటాం. ప్రవక్తకే బహుమానము, పేతురు, పౌలు, పౌలు కంటే పేతురు, పేతురు తర్వాత పౌలు, పౌలు తర్వాత ఈ కాలపు ఏలియా, ఏలియా తర్వాత మనం నిలబడతాం. వారికి ఎటువంటి బహుమానము?
మనకదే అటువంటి బహుమానము. దేవునికి పక్షపాతం చెప్పండి. మనుషులకు పక్షపాతం ఉంటుంది, కానీ దేవునికి మాత్రం పక్షపాతం అనేది లేదు. అందుకు ఆయన గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సాయంకాలం వచ్చిన వారికి ఒకటే బహుమానం, ఉదయం వచ్చిన వారికి ఒకటే బహుమానం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది అపోస్తలులకి ఏ బహుమానమో ఈ కడపటి దినాలలో ఈ పక్షిరాజు ఎగురుచున్న పక్షిరాజు కాలంలో మనకు కూడా ఒకటే బహుమానము. ఆమె ఏ మాత్రం తేడా లేదు. వారు తలకిందుగా సిరివేయించుకున్నా, రంపాలతో కొయ్యబడిన, నూనెలో వేపబడ్డా, ఎన్ని రకాల సింహాల చేత తినివేయబడ్డా, ఎన్ని కార్యములు జరిగినా చెప్పండి వారికి ఏ బహుమానమో రేపటి దిన మనకదే ఉందా. అందుకనే మనం బహుమానం తీసుకుని వెళ్ళబోతున్నాం ఈ యాత్రది. అందుకని ఈ యాత్రలో ఎప్పటికప్పుడు టెస్టింగ్, చెక్ యువర్ సెల్ఫ్, చెకింగ్. సేవకులుగా మేము చెక్ చేసుకోవాలి, విశ్వాసులుగా మీరు కూడా చెక్కింగ్ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చెక్కింగ్ అనేది చాలా సంతోషం. చెక్కింగ్ అనేది చాలా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి మహిమ గాక. అలా నడుస్తూ ఉన్నా గొప్ప తగిలింది. ఇది ఎందుకు తగిలిందేమోలే, రాయి అక్కడ ఉంది చూసుకోలేదేమో అనుకుంటాం. కాదు, ఎందుకో కొట్టాడు. అది ఎప్పుడైనా గుర్తించారా? ఎప్పుడో ఆలోచన వచ్చిందా? ఇంట్లో ఏదైనా చిన్న శోధన వచ్చినప్పుడు, బిడ్డల జీవితంలో ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, కొన్ని రకాల పరిస్థితులు ఎదురైనప్పుడు, కొన్ని రకాల వ్యాధి బాధలు వచ్చినప్పుడు, కొంతమంది మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు వచ్చిందో అనేది ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? చెకింగ్, పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం గాక. మన భక్తి ఎంతవరకు ఉందో చూడాలి, మన నిజాయితీ ఎంతవరకు ఉందో చూడాలి, మన వాక్యములు ఎంతగా మనము ఎదుగమో చూడాలి. దేవునికి మహిమ గాక. చూడండి, సంఘము అన్నాడు. సంఘం అనగా మనమేనా? ఆమేన్, హల్లెలూయా. సంఘం మన యొక్క పవిత్రత ఎంత ఉందో, మన నిజాయితీ ఎంత ఉందో, మన భక్తి ఎంత ఉందో దేవుని వాక్యమును బట్టి వారికి వారే పరీక్షించుకున్న మంచిది. ఆమేన్. మనము వదలబోతులముగాను ప్రవక్త చెప్తున్న మాట్లాడి ప్రభు యొక్క రెండవ రాకడ 37వ పేరాలో చెప్తున్నా. ఎందుకంటే ప్రవక్త చెప్పిందే మనం చెప్పాలి. ఆమేన్. ప్రవక్తే మాట అబ్సల్యూట్, దానికి తప్ప ఇంకా వేరేదేమి మనకు లేదు. అందులో చెప్తున్నాడు ఇక్కడ, వదలబోతులుగాను, ఇంకా చాడీలు చెప్పువారు గాను, సిగరెట్ తాగేవారు గాను, పరోక్షంగా నిందలు వేయువారము గాను, యెజబెలు వలె రంగులు పూసుకునే వారము గాను, మిగతా లోకస్తుల వలె దినచర్యలో ఏమి చేయుదరో అదే చేయువారము గాను తయారైపోయాము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే మనం ఇంచుమించుగా చాలా వాటిని మనం ఏం చేసాం? రిజెక్ట్ చేసాం. చాలా వాటిని రిజెక్ట్ చేసాం. కొన్ని కార్యక్రమాలలో మనం పాల్గొంటలా, కొన్నింటిలో మనము రామని చెప్పేస్తున్నాం. మన బంధువులకి, మన స్నేహితులకు చెప్పేస్తున్నాం, బాబు ఇది వాక్యం కుదరదు, మీరు వెళ్ళే మార్గం వేరు, మేము వెళ్ళే మార్గం వేరు, దయచేసి మీ కార్యక్రమాలు మీరు ఉండండి, అందులో మేము రామని చెప్పాం. అయితే ఇంకా కొన్ని మనకి అప్పుడప్పుడు అటాచ్ అవుతూ ఉంటాయి. తెలియకుండానే మన మీదకి అవి దొర్లకుండా వస్తున్నప్పుడు అందులో మనం ఏ విధంగా విజయం సాధిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. సొంత అక్క నుండి ఎక్కడికో పిలిచింది, ఆదివారం ప్రార్థన మానేసి రమ్మని. అదొక పరీక్ష. సొంత అక్కే, సొంత చెల్లె ఆదివారం దినాన గృహప్రవేశం పెట్టింది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి మనం? అది నీకు ఒక పరీక్ష. నిలబడే స్థితి అదే. ఆమేన్. మెచ్యూర్ అయ్యారు అక్క, రా, మన మనవరాలు మెచ్యూర్ అయ్యింది, ఆ రోజే పెట్టారు బావగారు కార్యక్రమం, రా నీకును మీ పిల్లలకి బట్టలు కొంటానున్నాయని చెప్పేసి అంటే అది ఒక పరీక్ష. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రతి దాన్ని కూడా మన ఎదురుగా కొన్ని కార్యక్రమాలు పెడతా ఉంటాడు. మనం అనుకుంటాం కొన్ని విడిచిపెట్టాయి కదా అని, కానీ కొన్ని దొరుకుతూ ఉంటాయి. వాటిలో కూడా పరిపూర్ణత సాధించాలి, వాటిలో కూడా మన విజయం సాధించాలి. ఎన్నడూ కూడా దేంట్లో ఓడిపోవడం లేదు, వధువు ఎన్నడూ ఓడిపోలేదు.
ఉదయం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రవక్త అన్నాడు ఇక్కడ, మీరు వదలబోతులు గాను చాడీలు చెప్పేవారు గాను. ఆమేన్. నిజమేనా? చాడీలు చెప్పడం అంటే ఏంటి? అక్కడ మాట, ఇక్కడ మాట, అక్కడ ఆయనతో చెప్పినట్టుగా ఆయనతో చెప్పి, వీళ్ళతో చెప్పవలసిన మాటలు వీళ్ళతో చెప్పి, ఇలా చేయడం అనేది దాన్ని ఏమంటారంటే చెప్పండి, లేనివి చెప్పడం, దానికి ఇంకొక 2-3 మాటలు కలిపి చెప్పడం, ఇవన్నీ ఏమన్నాడు? చాడీలు బాగా చెప్పడం అనేది. దేవునికి మహిమ గాక. చాడీలు చెప్పేవారు గాను, సిగరెట్ తాగేవారు గాను, పరోక్షముగా నిందలు వేయవారు గాను. సిగరెట్ మనం తాగం, కానీ నిందలు మాత్రం వేస్తాం. నింద అంటే చెయ్యని దాన్ని నువ్వే చేస్తావని చెప్పి మనం తప్పించుకోవడానికి ఎదుటి వారి మీద ఏం చేస్తాం? మనం నిందలు వేస్తాం. ప్రభుత్వం అంటున్నాడు, నిందలు వేయువారు గాను చెప్పాలి. ఇంకా యెజెబెలు వలె రంగులు పూసుకునే వారుగాను, మిగతా చూడండి, యెజెబెలు వలె రంగులు పూసుకునే వారుగాను. యెజెబెలు వలె మనము అన్ని రంగులు వేయము కానీ కొన్ని రంగులు వేస్తాం. అప్పుడప్పుడు పెళ్లిళ్ళు వచ్చినాయంటే ఏదో కొంచెం డిఫరెంట్గా కనపడాలి కనుక ఏదో చేస్తాం. అది కూడా నీవు భక్తిగా ఉన్నావా, నిజాయితీగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా అది పరీక్షించబడుతుంది. దేవునికి మహిమ గాక. గ్లోరీ హల్లెలూయా. ఇంకేమన్నాడు? యెజెబెలు వలె రంగులు పూసుకునే వారుగాను, మిగతా లోకస్తుల వలె దినచర్యలో ఏమి చేయుదురో అదే చేయవారుగాను తయారైపోయాం. హల్లెలూయా. అంటే లోకస్తులు దినచర్యలో ఏమేమి చేస్తారో అవి కూడా మనం చేస్తూ ఉంటాం. ఒకసారి ఏముందులే అని చెప్పి అలా నెమ్మదిగా మనం ఏం చేస్తామంటే నెమ్మదిగా వాక్యమును దాటి అలాగ లోకస్తులు చేసుకున్నట్టుగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. దేవునికి మహిమ గాక. ఇది కూడా దేవుని యొక్క వాక్యములకు విరుద్ధం. నువ్వు నిజాయితీగా లేవు అంటానికి ఇది ఒక గుర్తై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చాడీలు చెప్పడం అనేది నిజాయితీగా ఉండడం కాదది. ఆమేన్. యథార్థంగా ఉండేది కాదది. వదరబోతులుగా ఉండడం, వదరబోతనం అంటే తిరుగుబాటు చేసే స్వభావం. ఆమేన్. ఏంటన్నది? తిరుగుబాటు చేసే స్వభావం అనేది కూడా ఒక్కొక్కసారి తెలియకుండా తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ విధముగా మనము చెప్పండి ఎదురు తిరుగుతూ ఉంటాం. అలాంటి ఎదురు తిరుగుట కూడా నువ్వు నిజాయితీగా ఉండటానికి అర్హత కానే. ఎందుకంటే నువ్వు నిజాయితీగా లేవు. ఆ విధంగా నువ్వు ఉన్నావంటే ఆమేన్. హల్లెలూయా. లోకస్తులు చేసినట్లుగా వారు ఏమి చేస్తున్నారు? వారి దినచర్యలో నీవు కూడా అదే కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అయితే అందులో నువ్వు నిజాయితీగా లేవని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఎడమన్నాడు చూడండి, ఒకరు ఎవరైనా చెప్పలేనట్లుగా ఈ దినమున క్రైస్తవ సంఘము అలాగూ కలిసిపోయినది. హల్లెలూయా. అనగా క్రైస్తవ్యము అన్యత్వం ఏమైంది? రాజకీయము అన్యత్వము కలిసిపోయింది. హేరోదు, పిలాతు, హేరోదు, కైప, ఆనాడు రోమా సంఘం, ఆనాడు యూదా సంఘం ఏమైంది? యేసు క్రీస్తును సిలువేయడానికి ఏం చేశారు చెప్పడం? వాళ్ళందరూ ఒకేసారి కలిసిపోయారంట. ఎలాగైనా సరే క్రీస్తును. ఇప్పుడు చెప్పండి, ఆచారము ఒక క్రైస్తవుడిగా నువ్వు కలిస్తే ఎవరిని సిలివేస్తున్నావు? చెప్పండి. ఆనాడు పిలాతు, హేరోదు, రాజకీయము మతము కలిసిపోయినప్పుడు యేసు క్రీస్తు సిలువకు వేలాడాడు. ఈ రాత్రి మనము లోకస్తుల వలె వారి దినచర్యలో వారు చేస్తున్న కొన్ని కార్యాలు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏమిటా కార్యక్రమాలు చెప్పనా? కొన్ని చెప్పనా? గుళ్ళకి వెళ్ళడాలు, మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళడాలు, ఆదివారం ప్రార్థన మానేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఆదివారం ప్రార్థన మానేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా దేవునికి నమ్మకుడు కాక. సపోజ్ ఆదివారం ప్రార్థన మానేసి కనుక ఎక్కడికైనా ప్రయాణం కట్టావు అనుకో, దేవుడు ఎంతో దుఃఖపడతాడంట. నువ్వు వెళ్తున్న ప్రయాణం చూస్తూ ఉంటాడంట. అరే, నా కుమార్తె నా సన్నిధికి వచ్చి
చప్పట్లు కొట్టి పాటలు పాడి ఆరాధిస్తుంటే అటువంటి ఆరాధన కోరుకోవాలి. నేను ఇక్కడికి వస్తే నా కుమార్తె ప్రయాణం ఎక్కడిగా, తన అక్క పిలిచిందనో తన అన్నీ పిలిచాడనో పండగ చేరాడతాడనో స్వాగతిద్దామా. హల్లెలూయా హల్లెలూయా. నిజమేనా? ఇంకా పండగ అనే ఆ యొక్క వాతావరణం నుంచి కొంతమంది క్రైస్తవులు బయటకు రాలేరు. ఎందుకంటే అన్నీ పెట్టే చీర, నిజమేనా? వారు పెట్టే బట్టలు, సరేలే ఆ రోజు అయిపోయిన తర్వాత వెళ్తాం, కనుమ అయిపోయిన తర్వాత వెళ్తాం, ఎందుకంటే ఆ రోజులు వెళ్ళకూడదు కదా. అయినా ఆ రోజు వెళ్ళమని నీకు ఎవరు చెప్పారు? ఆ రోజు వెళ్ళమని ఎవరు చెప్పారు? నీ ఇంటెన్షన్ ఏంటి? లోపల ఉద్దేశం ఏమిటి? ఇంటెన్షన్ అంటే లోపల ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశాన్ని బట్టేగా. అదేదో ఆ రోజు వెళ్ళొచ్చుగా. పండుగ వెళ్ళిన తర్వాత వెళ్ళాను మా అన్న దగ్గరికి, మంచి చేరట్టోడు అని చూపిస్తాం అంటాం. తర్వాత రోజు వెళ్ళొచ్చు కదా, తర్వాత సమయం వెళ్ళదు, జనవరి అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చుగా, ఇప్పుడు వెళ్ళొచ్చు కదా. దేవునికి స్తోత్రం చెబుదామా. కనుకనే లోకస్తుల వల్ల ఒక్కొక్కసారి మనం కొన్ని కార్యములు జరిగిస్తూ ఉంటాం. అయించుకున్న తర్వాత అయ్యో భాస్కర్ తప్పు అయిపోయింది బాబు నన్ను క్షమించని చెప్పి ప్రార్థన చేయండి భాస్కర్ అంటే అప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా నీలో దేవుడు పశ్చాత్తాపం పెడతాడు. అప్పుడు వచ్చి నువ్వు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు మళ్ళా దేవుడు అభిషేకం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రములుగా. అలాగే అస్తమాట ఇచ్చేడు మరి. ఆమె ఆయన అస్తమాటు సంవత్సరంలో డిసెంబర్ 31 ఇచ్చేస్తాడు, లేకపోతే డిసెంబర్ 31 పశ్చాత్తాపడతాం 1 తారీఖు ఇచ్చేస్తాడు. మన 4 తారీఖు మరి మామూలే, 6 తారీఖు మామూలే. అలాగే దేవుడు అందుకని అన్నాడు, దేవుడు ఒక్క మారు పలుకును 2 మార్లు పలుకును, అస్తమాటు పలకడం. అన్న హల్లెలూయా. ఎవరికి స్తోత్రం చెబుదామా. కనుక నేను సంగమా సహోదరుడా, లోకస్తులు చేసినట్టుగా నువ్వు కూడా చేస్తే ఆయన మరలా మనం రెండవసారి ఏం చేస్తున్నాం? ఆయన గాయాలు రేపుతున్నామంట. ఆ వచ్చిన మీకు తెలుసా? తీయండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి ఏంటంట అన్ని వర్తమానంలో ఆమె చెప్పి హల్లెలూయా చెప్పి యేసుక్రీస్తులో బాప్తిస్మం ఉంది, ప్రభురాత్రి భోజనం ఏ ఒక్క నెలప్పుడు మానకుండా చక్కగా వచ్చిన మనము ఆమె హల్లెలూయా. పాస్టర్ గారు ఏం చెప్తా చేస్తాం. పాస్టర్ గారికి ప్రతి నెల కూడా వచ్చిన శాలరీలో చక్కగా మంచిగా దశమ భాగాలు ఇస్తూ ప్రభు యొక్క సేవకుని ఎలా చూడాలో చూస్తూ దేవునికి స్తోత్రం గాక. సేవకుడిని చూచే విధానం కొంతమందిలో బాగుంటది. తెలుసా మీకు? సేవకుడిని పట్టించుకునే కొన్ని కుటుంబాలు ఉంటాయి. సేవకుడు ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏమొస్తున్నాయి కానుకలు, ఆయన ఎలా ఉంటున్నాడు, దైవజనుడు ఎలా ఉంటున్నాడు అని చెప్పి ఆలోచించే కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఆమె హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా. కొన్ని కుటుంబాలు ఉంటాయి, కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాయి సేవకుడిని, కొన్ని కుటుంబాలు గమనిస్తూ ఉంటాయి. ఆమె హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా. ఎందుకంటే సేవకుడిని చూసుకోవాల్సిన బాధ్యత సంఘంపై ఉంది. ఇశ్రాయేలీయులందరూ కూడా 11 గోత్రాల ప్రజలు లేవి గోత్రానికి మాత్రమే దశమాంశాలు ఇవ్వాలి. అవునా కాదా? 11 గోత్రాల వారు పండిన పంటలో, గోధుమల్లో, వరిచేల్లో వారికి పండిన, లేకపోతే వారి పాడిలో గాని, పాలలో గాని, వెన్నలో గాని, దేంట్లోనైనా సరే, జీలకర్ర అయినా, ఎందులో సోపులో అయినా, దేంట్లోనైనా సరే ఏం చేయాలి? ప్రతి దశమ భాగం తీసుకొచ్చి ఏం చేయాలి? లేవి చేతుల్లో పెట్టాలి. లేవి గోత్రం వారు మాత్రమే 11 గోత్రాల ద్వారా వారు వచ్చిన దశమ భాగములు తీసుకుంటారు, అర్హుల వాళ్ళు. దేవునికి స్తుతి స్తోత్రము కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుకనే సంగమ సేవకును చూసుకునే విధానం కొంతమందిలో ఉంటది. అందరూ చూడలేరు, అందరూ గుర్తించలేరు,
హల్లెలూయా. మార్తా మరియలు గుర్తించినట్టు ఇంకెవరో గుర్తించలా. నిజమేనా? ఎప్పుడైనా భోజనం తినాలని కూడా చేపలు కొడదాం చెప్పండి. ఎప్పుడైనా సరే భోజనం తినాలనుకుంటే కనుక మంచి మంచి రొయ్యలు వేసి మంచి మంచి చేపల్లో ఆ యొక్క ఫ్రైతో చేసిన పులుసులు అవి ఇవి చక్కగా తినాలంటే డైరెక్ట్ గా పేతురు ఈ రోజు మనం సువార్త ఎక్కడంటే బేతనీ వెళ్ళిపోవచ్చని. ఎందుకంటే ప్రేమతో చేర్చుకునే కుటుంబం. ఎవరికి స్తోత్రం చెప్తామా? ప్రేమతో చేర్చుకునే కుటుంబం, ప్రేమతో చేర్చుకునే కుటుంబం. వారు ఆ సేవకుని కుటుంబానికి చక్కని సత్కారం చేస్తే అది దేవుడికి చేసినట్టే. వారికి నూరంతులు కాదు, వారికి 1000 ఆశీర్వాదం దేవుడిస్తాడు. దేవునికి మహిమ గాక. 1000 ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. ఎందుకంటే నా సేవకుని మీరు నమ్మి ఒక గ్లాసుడు నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలం మీరు పరలోకంలో మీరు పోగొట్టుకునే. కనుకనే సంగమా సహోదరులారా, ఏం విషయం చెప్పండి, నేను ఇక్కడ పర్లేదు అర్థమవుతుంది అందరికీ. వాక్యం నుంచి కొన్ని విషయాలు చెప్తున్నా. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒకసారి వెలిగింపబడి ఆమేన్ పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారమై దేవుని దివ్య వాక్యములో రాబోవు యుగ సంబంధమైన తప్పిపోతే చూసారా, తమ విషయంలో ఎవరి విషయంలో తమ విషయం అంటే తప్పిపోయిన వారు. హల్లెలూయా. పరీక్షించుకోకపోతే తప్పిపోతాం మనం. ఈ మాట మర్చిపోవద్దు. పరీక్షించుకునుట. మన లోకంతో పడి ఉన్నామా? ఒక్కొక్కసారి లోకస్తులు చేస్తున్న కొన్ని కార్యక్రమాలలో అనుకోకుండా మనం పాల్గొంటున్నామా? అలా పాల్గొంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆయన 2వసారి ఏం చేస్తున్నాం మనం? గాయం. ఒకసారి గాయమైతే బాగుంటది, అది మారుతూ ఉన్నప్పుడు దాన్ని ఏమంటే రేపితే కనుక ముందు గాయం కంటే తర్వాత వచ్చిన బాధ ఎక్కువ అవుతుంది. గమనించారు ఎప్పుడైనా? దేవునికి స్తోత్రం గాక. ఒప్పు తగిలినప్పుడు బాగుంటది, దానికి ఏదో కట్టేస్తాం, మందేస్తాం, మడిసేస్తాం. కానీ అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఎవడన్నా కనుక కాలు తొక్కడు అనుకో, ఉప్పు తగిలిన దానికంటే కాలు తొక్కినప్పుడు ఎక్కువ బాధ వస్తుంది. అలాగే మనం ఏం చేస్తున్నామంటే ఆనాడు ఇశ్రాయేలుల కంటే ఇప్పుడు అన్ని ఇశ్రాయేలుల మనము ఆమేన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తును 2వసారి ఎలాగా బాహాటముగా సిరివేస్తున్నామంట. వాక్యమును అవమానపరుస్తున్నామంట, బాహాటముగా సిరివేస్తున్నామంట. కారణం ఏంటంటే మనము వారితో కలిసిపోతున్నాం. ఎవరితో? అన్యులతో కలిసిపోతున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. లోకస్తుల దినచరణలో మన పాలువారు అవుతున్నాం. అలా పాలువారు అవుతున్నప్పుడు ఒకరు ఎవరిని చెప్పలేనట్టుగా ఈ దినమున క్రైస్తవ సంఘము అలాగూ కలిసిపోయింది. పిలాతు హేరోదు కలిసిపోయినట్టు, మతము రాజకీయం కలిసిపోయినట్టు. దేవునికి నామకరుడు కాక. త్వరలో జాగ్రత్త వినండి. త్వరలో అన్య క్రైస్తవ్యము రాజకీయము ఇప్పటికే కలిసిపోయింది. త్వరలో ఇంకా కలిసిపోతారు. ఇంకోటి చెప్తున్నా, విలీనమైపోతారు. విలీనం అంటే ఏంటి? ఈ పార్టీ తీసుకెళ్లి ఆ పార్టీలో, అర్థమైందా మీకు పాయింట్? విలీనం అంటే ఏంటి? ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో కలిసిపోయి ఆ పార్టీతో సంబంధాలు పెట్టుకుంటారు. గుర్తు కావాలంటే అదే గుర్తు. దేవునికి నామకరుడు కాక. అందరూ దేవునికి స్తోత్రం చూద్దామా? గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, కలిసిపోవడానికి లేదు. లోకముతో కలిసిపోవడానికి మనం పిలవలేదు ఆయన. లోకముతో మనము ఏడవడానికి, వారితో వారేమి చెబితే అది చేయడానికి మనకు దేవుడు అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనం ప్రత్యేకించకుండా వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఆనాడు నోవా దినాల్లో ప్రత్యేకించాడా? నీరే ప్రత్యేకించింది. ఆమేన్. లోతు అబ్రహాము దినాలలో వాక్యమే వచ్చి ఏమన్నాడు? అబ్రహామా, నేను నిన్ను మనల్ని దర్శించాలంటే లోతు నీ నుంచి వేరవాలి. వాక్యమే వేరే చేసింది. ఆమేన్ హల్లెలూయా. అలాగే
చెప్పండి, ఎర్ర సముద్రము ఇశ్రాయేలులను ఐగుప్తీయులను ఏం చేసింది? వేరు చేసింది. స్తోత్రము కలుగును గాక. అదే విధముగా యోర్దాను నది అవిశ్వాసులను విశ్వాసులను వేరు చేసింది. విశ్వాసులని యెహోషువ కాలేబులు మాత్రమే పాలు తేలిన ప్రపంచ దేశానికి వెళ్ళారు. మిగతా అవిశ్వాసులు అరణ్యంలోనే రాలిపోయారు వాళ్ళు. ఎందుకంటే అవిశ్వాసి విశ్వాసంతో ఏమి పొందుగా, చీకటికి వెలుగుకి ఏమి పొత్తు, దేవునికి బెలియాలకి ఏమి సంబంధం. అలాగే నువ్వు ఒక విశ్వాసం అయితే అవిశ్వాసుకి నీకు సంబంధం ఏమిటి? వారితో కలిసి కార్యక్రమాలు ఏమిటి? వారితో కలిసి ప్రయాణాలు ఏమిటి? వారితో కలిసి సాంగత్యం ఏమిటి? ఆ విధముగా ఉన్నప్పుడు మరలా ఆయన ఏం చేస్తున్నామంటే బాహాటముగా గాయాలు ప్రభా ఏది ఇలానా తోమకు చూపిస్తున్నాడు. తోమ నీవేలేది చూడు, ఇక్కడ గాయం ఉందో చూడు, తోమ ఇలారా ఒకసారి చూడు అంటే ఏడ్చాడు తోమ. ఐ మీన్ హల్లెలూయా. ఇప్పుడు మనం అలా చేస్తున్నామా? మనము కూడా గాయాలు రేపుతున్నామా? లోకస్తులు క్రైస్తవ్యము కలిసిపోయినట్టుగా ఓ వధువైన నీవు ఎన్నడూ కలవడానికి వీల్లేదు. వారు ఎంత మిత్రులైనా, ఎంత ప్రాణ స్నేహితులైనా, ఎంతటి రక్త సంబంధులైనా, ఎంతటి మనకు సహాయకులైనా ఆపదలో ఆదుకున్నప్పటికీ, ఆపదలో వారు ఆదుకున్నప్పటికీ కూడా ఆపదలో ఆదుకుంటే నువ్వు తిరిగి ఇచ్చేస్తావు, నీ దగ్గర ఉంచుకోవు కదా. కానీ వారితో మాత్రం పిలిచాడు. బాగుంటుందా అక్క 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 అన్న దానికి పిలిచాడు. ఇప్పుడు ఏమనుకుంటారు ఏంటో, మొన్నే 10,000 రూపాయలు సాయం చేశాడు ఆయన. రమ్మన్నాను ముగ్గురు అత్తకే నల్లకపోతారా? ఏం వేస్తాకంట చెప్పండి, ఏం చేస్తాం మరి? వెళ్ళకపోతే బాగుంటుందా? మరి రమ్మన్నాడు. ఆ బొందేసి వచ్చేస్తానే. పెళ్లి ముందు చేసినప్పుడు ఆ పప్పలకి చేతులు పెట్టి వచ్చేస్తానే. ఆ ఒక్కనే అరటిపండును ఆ తమలపాకు మీద పెడితే తీసుకుని వస్తానే. దేవునికి మహిమకరుడు గాక. అలా వెళితే నిలబడమే తప్ప ఆమె చెప్తావా? అందులో మనం పాల్గొనడానికి అవకాశమే. ఏంటన్నా పశువులు పాముకోవడం, పశువులు రుద్దుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు అనేవి వధువుకి ఏమాత్రం అవకాశమే లేదు. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా ఏంటి పట్ల చెప్తాను అనుకుంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలిసిన విషయాలు చెప్తాను అనుకుంటారా? మరొక్కసారి పరీక్ష చేసుకుందాం. అందుకని దావీదు అంటున్నాడు, అంత రాజరికము చేసినప్పటికీ కూడా చెప్పండి అంత ఎత్తెదిగినా సరే దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. అందుకని మన ప్రవక్త ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఏం చేస్తూ ఉండడు తెలుసా? మీకు మీ భాషగా చెప్తారు. ఏం చేస్తూ ఉండదు తెలుసా? పక్కకి వెళ్ళి, ప్రభా నేను ఈ 5 నిమిషాల ముందు నా మనసులో కానీ నా తలంపులో కానీ ఏవైనా నీకు విరోధంగా ఉన్నానా, నేను క్షమించి ప్రభా అని పక్కకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉండేవాడండి. మరణించే వరకు మనమంత పరిశుద్ధమా? చెప్పండి. ఆలోచనలో పడిపోతాం, తలంపుల్లో పడిపోతాం. ప్రవక్త లాంటివాడే ప్రార్థించాడు. అలాగే మనము కూడా ప్రతి దినము ప్రార్థించాలి. అందుకే దావీదు దినమునకు ఎన్ని మార్లు 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సంగమా మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రములు గాక. అందుకనే అబ్రహాము కూడా ఇది యాత్రా సమయం అన్నాడు. ఈ యాత్రలో నేనేం చేస్తా తెలుసా? ప్రతి క్షణము కూడా నేను టచ్ చేసుకుంటూ వెళ్తాను. నేను నా జీవితం అలాగ ఉంది. నా భార్య ఒక్కొక్కసారి శోధించిన షారా, ఒక్కొక్కసారి హాగర్ వచ్చి నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ, నా బంధువులు వచ్చి ఎన్నో రకాలుగా అన్నారు నన్ను. కానీ ప్రభా ఎన్నడూ కూడా నీ వాక్యంలో తప్పుపడదని చెప్పి ప్రతిదినము ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు విశ్వాసులు తండ్రి. మనం ఎంత యోగ్యత తెలుసా? ఈ వర్తమానం నమ్ముతున్నామంటే, ఈ కాలపు ఏరియా వర్తమానం నీ దగ్గరకు వచ్చిందంటే ఎంత ధన్యుడు తెలుసా? ప్రపంచం అంతటిలో కోటీశ్వరులు ఎవరంటే నువ్వే.
10,000 ప్రపంచాల కంటే 10,000 ప్రపంచాలు ఒక పక్కన పెట్టి నిన్ను పక్కన పెడితే అది తేలిపోతాయి. అంత ప్రముఖమైన వ్యక్తులు, అంత ప్రముఖమైన సహోదరిని, అంత ప్రముఖమైన వ్యక్తులు. ఎందుకంటే ఆయన విలువ పెట్టి కొన్నాడు, ఆయన రక్తము చదువుకున్నాను నిన్ను. ఆయన ఎవరు రక్తం కడిగి శుద్ధి చేశాడు, నేను పరిశుద్ధులుగా చేశాడు, నేను పవిత్రంగా మార్చాడు. ఆయన వంటి దేవుడు ఎవరు లేరు. దేవుడు నిన్ను పిలిచాడంటే ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఈ జేబులు ఏమి లేదనుకున్నావా? అంబానీ కంటే కోటీశ్వరుడు నువ్వు. నిజమేనా కదా? అంబానీ ఎక్కడ పని చేస్తాడంటే, మనం పరలోకములో కడుగేస్తే అడుగు కింద కొన్ని వేల టన్నుల బంగారం ఉంటుంది. బంగారం, వత్సరాలు, వైడూర్యాలు. అంబానీ దగ్గర ఏముందండి? 9 లక్షల కోట్లు. అంబానీకి 9 లక్షల కోట్లు అంటే మనం అడిగేస్తే కొన్ని లక్షల కోట్లు. లెక్కిందా? లెక్కింపు ఏమనుందా? లెక్క కట్టగలమా? పరలోకమంతా మందేగా, నిత్యరాజ్యమంతా మనదే కదా. దేవునికి మామూలు కాక పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత తాళం జీవిస్తాడంటే మనకి. ఆమె చెప్తామా? హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అమ్మా ఇట్లా అంటాడంటే ఎవరిని మనమని చెప్పండి. మనల్నే ఏమంటాడైనా? ఇది కూడా తాళం. భార్య, పెళ్ళైన భార్యకి నిజమైన భర్త ఏం చేస్తాడు తెలుసా? పెళ్ళైన వెంటనే ఏం చేస్తాడు? అమ్మా బీరువా అదిగో, అందులో లాక్, అది లోపల లాక్ ఉంది, అందులో బంగారం డబ్బులు ఉంటాయి. ఆ లాక్ అదిగో, ఇదిగో బట్టలు, ఇంకో బీరువా దగ్గర తీసుకెళ్తాడు, అది చూపిస్తాడు, అలవరలు చూపిస్తాడు, ఏమి ఉన్నాయి చూపిస్తాడు, అన్ని చూపిస్తామంటాడు. స్వాతంత్రిద్దామా? ఎవరు నిజమైన భర్త? ప్రేమించే భర్త అన్ని చూపిస్తాడు. అప్పుడు అంటాడు, ఈ రోజు నుంచి ఈ తాళం నీ దగ్గర ఉంటుందమ్మా అన్నట్టుగా. రేపటి దినాన్న పరలోక రాజ్యము తాళం చెవులు మనకోబోతున్నాడు. పరలోక రాజ్యం అంతా మన స్వాధీనం ఉండబోతుంది. అన్య రాజులకు మనం తిరిగి తీర్చబోతున్నాం. అటువంటి ధన్యత మనకు అవబోతున్నాడు. అందుకనే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనం టచ్ చేసుకోవాలి. పరీక్షించుకోండి, పరిశోధించండి. ఎందుకంటే మనం అందరం ఇప్పుడు ఎక్కడున్నామంటే యాత్రలో ఉన్నాము. ఆమె చెప్తామా? ఒక మాట చెప్పి ముగిస్తాం చూడండి. ప్రవక్త చెప్పిందే చెప్తున్నా. దేవునికి మహిమ గాక. నిరాశ నిస్పృహ అనే వర్తమానంలో ఏంటంటే, వర్తమానం ఏంటి? నిరాశ నిస్పృహ అనే వర్తమానం 63లో బోధించాడు. 9వ నెలలో 1వ తారీఖు 9వ నెల సాయంకాల వేళలో 63లో ప్రసంగించిన ప్రసంగం నిరాశ లేక నిస్పృహ అనే వర్తమానంలో చెప్తున్నాడు. ఏ ఉద్దేశమునకై భావింపబడుచున్నదో దాని కొరకే ఈ ద్రాక్షరసమును శుద్ధీకరించము. ప్రభురాత్రి భోజనం రోజున మాట్లాడుతున్నాడు. ఈ రోజు మీకు ప్రభురాత్రి భోజనమేగా. ఆమె హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నా చూడండి. ఏ ఉద్దేశమునకై భావింపబడుచున్నదో దాని కొరకై ఈ ద్రాక్షరసమును శుద్ధీకరించము. ఆమె ఎవరైతే ఈ రాత్రి ఈ ద్రాక్షరసమును త్రాగుచున్నారో మరియు ఈ రొట్టెను తిరుచున్నారో వారు ఇంకను ముందున్న ఈ లోకయాత్రను ముగించుటకు బలమును శక్తిని దయచే ప్రభువా. మన ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రార్థన మనం చదువుకున్నాం. ఆమేన్ హల్లెలూయా. మనం చదువుతాం చూడండి. చాలా ఇష్టమైంది ఈ మాట నాకు. ఏంటంట? ఏ ఉద్దేశమునకై భావించబడుచున్నదో ఈ యొక్క ప్రభురాత్రి భోజనం ఈ ద్రాక్షరసమును శుద్ధీకరించు. ఎవరైతే ఈ రాత్రి ఈ ద్రాక్షరసమును త్రాగుచున్నారో మరియు ఎవరైతే ఈ రొట్టెను తింటున్నారో వారు గతించిన కాలం కాదు, రాబోతున్న లోకయాత్రను ముందున్న వారు ఇంకను ముందున్న ఈ లోకయాత్రను ముగించుటకు బలమును శక్తిని ఈ రొట్టె ద్రాక్షరసము ద్వారా వీరు త్రాగుతున్న ఈ రొట్టె ద్వారా త్రాగుచున్న ఈ ద్రాక్షరసము ద్వారా ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్తామా? గ్లోరీ హల్లెలూయా. ఎందుకంటే చెప్పండి, మనం తింటున్న ఆహారము ఈ శరీరానికి శక్తినిస్తుంటే ఈ రాత్రి మీరు తీసుకునే ఈ రొట్టె ద్రాక్షరసము రాబోతున్న
చెప్పండి, రాబోతున్న ఆ రాజ్యానికి, రాబోతున్న ఈ లోకయాత్రలో మనకు నూతన శక్తి, నూతన బలము. దేవునికి నమ్మకం కాక అందరూ దేవునికి స్తోత్రం చెప్తామా. ముందున్న ఈ లోకయాత్రను ముగించడానికి, ఎందుకంటే ముగించే వరకు బలం కావాలి మనకి, అంతవరకు బలం కావాలి మనకి. హల్లెలూయా. ఎందుకంటే చివరిలో కనుక సాతానుడు తెలుసా మీకు, అందుకనే సాతానుడంట 99 వరకు చేయిస్తాడంట దేవుని పని. చచ్చుడుతావా చూడు, గిన్నెలు తోతావా తోము, పాస్టర్ గారికి బట్టలు పెడతావా సంవత్సరానికి ఒకసారి పెట్టు, కుర్చీలు కొంటావా కొను, సౌండ్ సిస్టమ్ కొంటావా కొను, ఫ్యాన్ కొంటావా కొను, ఏం కొంటావా కొను అని చెప్పి అన్ని కొనిపించి అన్ని చేసి 99 వరకు బాగా చేయించి చివరిలో ఒకటి ఆడతాడంట పులిసింది. ఏమవుతుంది మొత్తంతా నిజమేనా? ఆ ఒక్కటేమిటో గుర్తించేది మాత్రం వధువు. దేవునికి మామూలు కాక వధువు మాత్రమే గుర్తిస్తుంది అది ఏమిటో. స్తోత్రం చెబుదాం అందరూ. గ్లోరీ హల్లెలూయా. అందుకనే ఆనాడు పౌలన్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహమో మేఘవలని ఆవరణించేందున ఇదిగో మనం వెళ్ళబోతున్న ఆ యొక్క యాత్రలో యేసు వైపు చూచుచు మన పరుగు బంధువులో పరిగెడదామన్నాడు. అలాగే ప్రవక్త ప్రార్థన చేస్తాం మనందరి కోసం, ఈ రాత్రి మనందరి కోసం, నా కోసం, మనందరి కోసం నిరాశ నిస్పృహ వర్తమానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ వర్తమానం మనకు కూడా ఈ రాత్రి, ఈ ప్రార్థన మనకు కూడాను. ఎందుకంటే ఈ రాత్రి ఎవరైతే ఈ రాత్రి రొట్టె తింటున్నారో, ఈ రాత్రి ద్రాక్షారసం ఎవరైతే తీసుకుంటున్నారో, ప్రభువా ముందున్న ఆ ప్రయాణంలో వారు శక్తిమంతులైనట్టుగా వారికి నూతన బలమును దయచే ప్రభువా, ఆత్మలో బలము దయచేయండి ఆయన, హృదయంలో బలము దయచేయండి ఆయన. వారు అన్నట్టు ఓడిపోకూడదు ఆయన, వారు నూతన శక్తిని పొందుకోవాలి ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, ఓ మాట చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ మగ గొర్రె పిల్లలను చంపి మాంసమును తిని